ఎంతుంటా దేవుడు అంటారు. ఉచితంగా రక్షణ ఇస్తున్నాడు దేవుడు. అందుకే ఉచితంగా ఉంది కాబట్టి ఆ రక్షణకు విలువ లేదు. చాలా సంతోషం. కొంతమంది యవనస్తులు గట్టిగా పట్టుకున్నారు, దాన్ని ఫైట్ చేశారు. వాళ్ళ అమ్మ నాన్నతో, వాళ్ళ చెల్లెలతో ఫైట్ చేశారు, చేసి ఈరోజు రక్షించబడ్డారు. ఈ క్షణం యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తే బాప్టిజం తీసుకున్న చేయి పైకెత్తిన ప్రతి ఒక్కరు పరలోకంలో ఉంటారు. తీసుకొని వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. ఆయన రెండో రాకడలో మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు గుర్రం మీద మన పాస్టర్ గారు చెప్తున్నారు, గుండెలు బాదుకున్నా కూడా ఉపయోగం లేదు, ఏడ్చినా కూడా ఉపయోగం లేదు. విడవపడతాము. శ్రమలు, ఇబ్బందులు భయంకరంగా ఉంటాయి. ఈ లోకంలో మనం కష్టం పడుతున్నాం. చెమట కార్చాలి. చెమట కార్చే రైతు విత్తనం వేస్తాడు. వేసిన 200 రోజుల తర్వాత అది బియ్యంగా మారితే అది మన కడుపులో అన్నంగా వెళ్తుంది. రైతు అనుకుంటాడు నేనే కష్టపడి చేస్తాను. కాదు.